Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. సో కొన్ని దాంట్లో ఒకటి ఈ మెన్స్ట్రల్ దాని గురించి అంటే అదేదో తప్పన్నట్టు నెలసరి ముట్టు రావటమే తప్పు వస్తే ఇంకా బయట అంటరానోళ్ళ బయట కూర్చోవాలి, వాళ్ళు ముట్టుకుంటే పచ్చళ్ళు పాడైపోతాయి, కూరలు పాడైపోతాయి, గుళ్ళకి వెళ్ళకూడదు, ఇలాంటివన్నీ పెట్టేసి పాత రోజుల నుంచి వాటిని అంటే అప్పటి రోజుల్లో ఇట్లా ఇప్పట్లాగా అడ్వాన్స్డ్ లేకుండే కదా అప్పుడు. సో అప్పుడు ఏంటి మనం ఎక్కడ పడేయాలి ఆ బట్టలు, ఆ బట్టల్ని ఎలాంటి బట్టలు వాడాలి, దేంతో చేస్తే ఇది అలాంటివన్నీ మనకి తక్కువ నాలెడ్జ్. అలాగే ఆ రోజుల్లో హాఫ్ ద టైం నేను ఇప్పటికి కూడా నేను పేషెంట్స్కి అదే చెప్తాను, మనకి ఒక ఉమెన్ బాల్య వివాహాలు జరిగేవి అంటే 12-13 పిల్లలు పెద్ద మనిషి అవ్వకముందే పెళ్ళైపోయేది. అసలు పీరియడ్స్ అనేవి తెలియకుండానే వాళ్ళకి పిల్లల మీద పిల్లలు 18 మంది, 14 మంది, 15 మంది. సో 15 డెలివరీస్కి ప్రతి డెలివరీకి 9 నెలలు వేసుకుందాం, దాని తర్వాత ఒక 6 నెలలు 8 నెలలు గ్యాప్ వేద్దాం అంటే 15 × 2 వేసుకో 30 సంవత్సరాలు అంటే ఒక 25 సంవత్సరాలు వాటిలో అయిపోతుంది. అంటే నీకు 15 ఏళ్ల నుంచి 40 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళకి పీరియడ్సే ఉండవు. సో వాళ్ళ అది ఎక్కువ కూడా అవగాహన తెలియకుండానే అన్నీ అయిపోతాయి. తర్వాత మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆ రోజుల్లో చాలా తక్కువ ఉండేది, డెలివరీలోనే చచ్చిపోయేవాళ్ళు. సో వీటన్నిటి కొంచెం మాట్లాడాల్సిన అవసరం లేనప్పటి నుంచి సడన్గా ఎక్స్పోజ్ అయ్యి పీరియడ్స్ రావడంలో ఇది చాలా తప్పేమో, దీని గురించి మాట్లాడకూడదు, ఇది ఉమెన్కి సంబంధించిన విషయం, ఆ బట్టలు ఇది చేసుకోవాలి, అలాంటి మైండ్ సెట్ నుంచి ఇప్పటికి అటు ఇటు కాకుండా కొంతమంది మాట్లాడతాం, దాని గురించి యుద్ధం చేస్తాం అనే సాధికారత దగ్గర నుంచి కొంతమంది ఇంకా మీరు ఇలాగే ఉండాలి, ఇవి చేయాలి. సో వీటి మధ్యలో ఏది మిత్ ఏది రియాలిటీ అనే దాంట్లో మనం కొట్టుమెట్టు పాడుతున్నాం. బట్ ఎస్, దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, దట్ ఈస్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ అనేది అందరూ తెలుసుకోవాలి, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది అందరికీ తెలియాల్సిన విషయం. దాని గురించి ఒకటి ఉంటుంది సామెత కవిత, ఇది నేను ఇలా అంటున్నాను కాదు కానీ మనం చికెన్ తింటారు అందరు చాలామంది, అంటే వెజిటేరియన్స్ తినరు కానీ చికెన్ తింటున్నాం కదా అని ఎముకలు మెడలో వేసుకుని తిరగాం కదా. తిరగాల్సిన అవసరం లేదు, కానీ చికెన్ గురించి మాట్లాడచ్చు కదా, మనం తెలుసుకోవాలి, తినడం గురించి మాట్లాడుకుంటాం కదా, చికెన్ ఎలా వండాలో మాట్లాడుకుంటాం కదా. సో వీ షుడ్ నో వాట్ టు టాక్, వాట్ నాట్ టు టాక్. సో అంతేగాని అసలు దాని గురించే మాట్లాడటం తప్పు, అది మాట్లాడితే అదేదో సంఘంలో చాలా తప్పు చేసేసిన వాళ్ళలాగా అలా చేయకూడదు. ఓకే, సో క్లారిటీ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ అనేది ప్రతి అమ్మాయికి, అబ్బాయికి, ఫాదర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలియాలి. తెలియనప్పుడే ఈ చైల్డ్ అబ్యూస్ ఆర్ ఫిజికల్ అబ్యూస్ అండ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అండ్ అబార్షన్స్ ఎక్కువ అవుతాయి. సో మనకి ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి క్యాన్సర్ల గురించి మాట్లాడుకుంటాం, డయాబెటీస్, థైరాయిడ్, సృష్టి అమ్మ లేకుంటే ఈ సంబంధం ఏదైతే ఉందో ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు కదా, దీని గురించి ఎందుకు ఇంత హెసిటేషన్ ఇంకా తరతరాలుగా? అసలు ఈ కొన్ని పర్సనల్ ఇష్యూస్ని ఏవైతే మనం ఇది ఒక చెట్లు ఒక బట్టలో ర్యాప్ చేసేసి పెట్టేస్తామో దాని నుంచి మనం బయట రావడానికి గురించి చాలా ఐ థింక్ ఇట్ విల్ టేక్ ఏజెస్ స్టిల్ మనం అది బయటకు రావడానికి. సో మాట్లాడటం తప్ప అబ్సల్యూట్లీ కాదు, ఎలా మాట్లాడాలి, ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి అనేది ఇంపార్టెంట్. ఏ ఏజ్ నుంచి చెప్పాలి? 5th క్లాస్ ఇంకా 4th క్లాస్ నుంచి చెప్పాల్సిన అవసరం ఉంది ఆ పిల్లలకి. మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక అమ్మాయి 6th or 7th క్లాస్లో తొందరగా పీరియడ్స్ అయితే అమ్మాయి కూర్చుని ఏడుస్తూనే ఉంది, ఏంటి అంటే నాకు క్యాన్సర్ వచ్చేసి నేను చచ్చిపోతాను. ఎందుకు అంటే అప్పటికే ఎవరికి తెలియదు ఇలా బ్లీడింగ్ అవుతుంది, ఒక్కటే తెలుసు సినిమాల్లో చూసి ఎక్కడి నుంచైనా బ్లీడింగ్ అవుతుంటే అది క్యాన్సర్ కింద లెక్క అని తెలుసు. ఎక్కడి నుంచి వచ్చినా అప్పటి రోజుల్లో బ్లీడింగ్ అవుతుంది అంటే క్యాన్సర్, దట్స్ వాట్ మూవీ నాలెడ్జ్. అప్పుడు మనకి గూగుల్ లేవు, ఏమీ లేవు, లైబ్రరీస్లో ఇట్లాంటివి మాట్లాడరు, అమ్మలు మాట్లాడరు, పక్కన వాళ్ళు మాట్లాడరు. సో దట్ గర్ల్ వాజ్ నాట్ ప్రిపేర్డ్ అండ్ షీ డిసైడెడ్ షీ ఈస్ గోయింగ్ టు డై. సో ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు అట్లీస్ట్ వీఆర్ గోయింగ్ అండ్ టాకింగ్, అవేర్నెస్ ఇస్తున్నాం మనం, ఇట్లా ఉంటుంది మెన్స్ట్రల్ సైకిల్, జాగ్రత్తగా ఉండాలి అనేది. సో తెలపాల్సిన బాధ్యత టీచర్లకి, పేరెంట్స్కి ఎంత ఉందో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది వాళ్ళకి, పిల్లలకి ఇప్పుడు రోజు చాలా ఇంపార్టెంట్. సో ఇట్లాంటి టైంలోనే అసలు పీరియడ్ వస్తుంది ఎవ్రీ మంత్, రాకపోతే కూడా ఒక ప్రాబ్లం, హెవీ అవుతే ప్రాబ్లం, అన్ని రకాల ప్రాబ్లమ్స్ అన్ని రిలేట్ అయి ఉన్నప్పుడు మెన్స్ట్రువల్ హైజీన్ గురించి అసలు ఆలోచించే పరిస్థితి కూడా లేదు కదా. అంటే ఎవరికి వాళ్ళు దొంగతనంగా ఇది ఎట్లా అయిపోయిందంటే పోర్ను చూడటం ఎట్లా చేస్తామో అది దీని గురించి మాట్లాడడం కూడా అదే తప్పన్నట్టుగా మాట్లాడుతున్నాం. ఆ లెవెల్లో ఉండకూడదు మనం. ఓకే, వీ షుడ్ బీ knowing about physical aspects. ఇది నామ్, ఎవ్రీ మంత్ మెన్స్ట్రల్ సైకిల్ నామ్. ఎందుకంటే ఒక గర్భాశయం లోపల పొర ఏదైతే ఉందో నెల మధ్యలో అండం విడుదలయ్యే టైంకి ఒక తిక్కుగా అయ్యి
అండం విడుదల అయ్యి అది ప్రెగ్నెన్సీ అవ్వలేదు అంటే ఈ పొర కిందకి షెడ్ అవుతుంది. మళ్ళీ కొత్తగా అంటే పాము తన చర్మాన్ని కుబుసాన్ని ఎలా వదులుతుందో అలాగే గర్భాశయం లోపల పొర ప్రతి నెల షెడ్ అయ్యి కొత్తగా ఫ్రెష్గా రెడీ అవుతుంది అంటే నెక్స్ట్ బేబీ కోసం. ఇది అర్థం చేయాలి. సో బ్లీడింగ్ ఈజ్ నథింగ్ బట్ నాట్ బ్లడ్. ఈ చెడు రక్తం అనేదాన్ని మనం తీసేసేయాలి. ది ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ నాట్ బ్లడ్. వాట్ ఈస్ బ్లీడింగ్ ఈజ్ ద షెడ్డింగ్ ఆఫ్ ఎండోమెట్రియం. ఆ పొర పాత బట్టను మనం తీసి కొత్త బట్ట వేసినట్టుగా నెక్స్ట్ మంత్ కొత్త బట్ట వేసుకోవడానికి రెడీ అవుతుంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు దాన్ని ఎలాగ మనం మెయింటైన్ చేయాలి హైజీన్ అనేది వస్తుంది. సో అది ఎన్ని రోజులు బ్లీడ్ అవుతుంది? 3 days, 4 days, 5 days, కొంతమందికి 6 days. ఎక్కువ బ్లీడింగ్ అయినప్పుడు ఎలాంటివి వాడాలి, మిగతా అప్పుడు అట్లీస్ట్ ప్యాంటీ లైనర్స్ చాలా, వాటిని మనం ఎలా డిస్పోజ్ చేయాలి, ఎన్ని గంటలకు ఒకసారి మార్చాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు విచ్ ఎవ్రీబడి షుడ్ నో అండ్ అండర్స్టాండ్. సో ఈ అవేర్నెస్ అనేది పేరెంట్స్కి ఉంటుందా, మదర్కి ఉంటుందా పిల్లలకి అందించడానికి? అసలు మదర్కి మేబీ ఓవర్ ఇయర్స్ తెలిసినా చెప్పాలి అంటే కూడా హౌ కెన్ ఐ టెల్ మై డాటర్ ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు తప్పనిసరిగా చెప్పాలి. మనకి ఎప్పుడూ చెప్తాం తల్లి తండ్రి గురువు అని, ఈ ముగ్గురే కదా చెప్పాలి ఫస్ట్లో. అంతేగాని పక్క నుంచి మన ఏజ్ పిల్లలు పక్కన నుండి వాళ్ళకి అంతే నాలెడ్జ్ ఉండి వాళ్ళ గురించి కాదు మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు లక్కీగా గూగుల్ ఉంది, గూగుల్కి వెళ్ళిపోయి చూసేస్తున్నారు పిల్లలు. బట్ గూగుల్లో కూడా అన్నీ మనకు కావాల్సినవి ఉంటాయి కదా, అది మనం ఎలా కావాలంటే అలాంటి రిపోర్ట్స్ ఉంటాయి దాంట్లో. ఎగ్జాక్ట్లీ ఉల్టా అంటే ఉల్టా కూడా ఉంటాయి దాంట్లో. సో బట్ సింపుల్ పేషెంట్ నాలెడ్జ్ చదువుకోవాలి గూగుల్లో, ఏది నామ్ అనేది తెలుసుకోవాలి. మనకి స్వతహాగా మనిషికి ఎట్లా అంటే మనం ఏదైతే ప్రొహిబిట్ చేస్తామో అది తెలుసుకోవాలని ఇచ్చింగ్ ఉంటుంది, బాగా ఉత్సుకత ఉంటుంది. సో దాన్ని మనం వెళ్ళకూడదు అంటే కనుక అన్ని ఇట్లా చెప్తే క్లారిటీతో, ఇది చెప్తే మంచి క్లారిటీతో అర్థం చెప్తే నార్మల్ కాబట్టి ఇది నార్మల్ని మనం విడమర్చి చెప్తే దాని మీద అన్నెసెసరీ రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ టు ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. సో చాలా అవగాహన ఇంకా ఇప్పటికే చాలా పెరిగింది, ఐ షుడ్ యాక్సెప్ట్ దట్. బట్ ఇంకా పెరిగి అవగాహన పెరగాలి, మనం మాట్లాడటం అనేది నామ్ అనేది తెలియాలి, ఫ్రంట్ రూమ్ కన్వర్జేషన్ అవ్వాలి. ఓ నాకు రేపు సైకిల్ ఉంది, రేపు ఎల్లుండి నుంచి నాకు పీరియడ్స్ రావచ్చు, సో ఆ టైంలో మన ట్రిప్స్ ఏమైనా ఉంటాయి అంటే ఫ్యామిలీలో అందరూ కలిసి ట్రిప్స్ వేసేటప్పుడు లోపలే అనుకోకుండా ఓ ఆ టైంలో మై సిస్టర్ సైకిల్, సో విల్ అవాయిడ్ దట్ ఆర్ వాట్ ఎవర్. ఇంత ఈజీగా మనం మాట్లాడుకోగలగాలి అందరితో, ఫ్యామిలీ మెంబర్స్తో. ఆ స్టేజ్కి మనం ఫ్రంట్ రూమ్ కాన్వర్జేషన్ స్టేజ్కి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎగ్జాక్ట్లీ ఆ టైంలో వచ్చేటువంటి మూడ్ స్వింగ్స్ ఉంటాయి, లేకుంటే ఫ్లక్చువేషన్స్ అనేది కనిపిస్తుంది, పెయిన్ ఉంటుంది, ఆ తర్వాత బాడీలో వచ్చేటువంటి చేంజెస్, సైకలాజికల్గా కూడా చేంజెస్ వస్తాయి. అవన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ ఎస్ నాకు ఉంది ఈ ప్రాబ్లం, మీరు అర్థం చేసుకోండి అని చెప్పగలిగేటువంటి అట్మాస్ఫియర్ అనేది ఎలా బిల్ట్ అవుతుందంటారు? ఐ థింక్ ఫస్ట్ థింగ్ ఈస్ అసలు ఇట్లా మెన్స్ట్రల్ సైకిల్ ఉంటుంది, దానికి ముందు ఇట్లా మూడ్ స్వింగ్స్ అవన్నీ వస్తాయి అనే అవగాహన మిగతా వాళ్ళకి తెలియాలి. లేకపోతే అదే మాట ఆ టైంలో అంటే వేరేగా తీసుకుంటారు. ఇప్పుడు మనం ఉన్న పరిసరాల్ని బట్టి, ఆ సర్కమ్స్టాన్సెస్ బట్టి మన రియాక్షన్ ఉంటుంది. ఓకే, సో ఆ టైంలో నువ్వు మామూలుగా మనం అందరం ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు నోరు మూసుకో అని ఎవరైనా అంటే మనకేమనిపించదు. అదే మనకు మూడ్ ప్రీమెన్స్ట్రల్గా మనము ఇరిటబుల్ మూడ్లో ఉన్నప్పుడు ఎవరైనా అదే సెంటెన్స్ సేమ్ టైంలో అంటే కూడా యూ విల్ రియాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అవును. సో పిల్లలు వచ్చి అమ్మాని వచ్చి వెంట మీద పడితే కూడా ప్రీమెన్స్ట్రల్లీ విసుక్కునే స్టేజ్లో ఉంటారు. విసుక్కుంటే అది ప్రీమెన్స్ట్రల్ వల్ల విసుక్కుంటుంది అనే అవగాహన కూడా అదర్ పర్సన్కి ఉండాలి. హౌ కెన్ షీ ఈవెన్ సే దట్? అట్లా నా మీద అరవటం ఏంటి హస్బెండ్ అని అనుకోండి, మై వైఫ్ షౌటెడ్ ఎట్ మీ అని నెగిటివ్గా తీసుకోకూడదు. తను అలా బిహేవ్ చేయడానికి కారణం ఈ హార్మోనల్ ఇష్యూ అనేది తెలియాలి, అండ్ దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, అది మేము ఎలాగో చెప్తాము. సో ఇవన్నీ తెలియాలి అంటే అసలు దీని గురించి అవగాహన గర్ల్స్కే కాదు మెన్కి కూడా ఉండాలి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉండాలి.